మనం రోజు మొత్తం ఇలా చేస్తూ ఉంటే, మన పక్కనున్న వాళ్ళు మనల్ని చూసి చిరాకు పడుతూ ఉంటారు. మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. అసలేంటి సమస్య? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్‌చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. నిజమే కదండీ! మనం అందరి ముందు ఎప్పుడు చర్మాన్ని గోకుతూ ఉంటే, మన పక్కన వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఉంటారు. మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇది సోరియాసిస్, బొల్లి, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధి కాకపోయినా, మన రక్తంలో చెడు పదార్థం ఏర్పడటం వల్ల వచ్చే జనరల్ స్కిన్ ప్రాబ్లమ్ అండి. దీనికి మన బ్లడ్‌లో ఐజీఈ లెవెల్స్ అనేది అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఈ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. నార్మల్ రేంజ్ 300 వరకండి. ఎనీథింగ్ అబోవ్ 300 ఈస్ కన్సిడర్డ్ యాస్ హై అండి. ఈ సమస్యకి మన సిద్ధనాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో మంజిష్టాది కషాయం, అలాగే సింధూరాది తైలం. ఈ మంజిష్టాది కషాయం ఎలా వాడాలంటే, ఒక గ్లాస్ మంచినీళ్ళల్లో ఒక అర చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని ఉదయం, సాయంత్రం 2 సార్లు తాగాలండి. అలాగే ఈ చర్మ సమస్య ఎక్కడైతే ఉందో చిన్న గిన్నెలో కావాల్సినంత తైలం తీసుకొని గోరువెచ్చగా చేసి రాసుకోవాలండి. ఇలా చేస్తూ ఒక 40-60 రోజులు ఆహార పరంగా ఆలు, వంకాయ, శనగపిండి, పచ్చళ్ళు, మాంసాహారం, ఎక్కువ పులుపు అంటే చింతపండు, నిమ్మకాయ అసలు తినొద్దండి. టొమాటో లైట్‌గా వేసుకోవచ్చు. గోంగూర తినొద్దు. వీటిని అవాయిడ్ చేయాలండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. నమస్తే.